మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 31వ తేదీ అమావాస్య తిథి లోపల తులారాశి జాతకులు మీకు ఏం జరగబోతుందో తెలుసా? తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయ్యి తీరాల్సిందే. ఎందుకు అని అంటే గనక 3 అతి పెద్ద సమస్యల నుంచి బయటపడిపోతారు. కానీ తెలియని ఒక స్త్రీ, తెలియని ఒక పురుషుడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏం చెయ్యబోతున్నారో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు మీరు. కానీ మీకు సమస్యల సుడిగుండాల నుండి బయటపడిన ఒక మనశ్శాంతి అయితే దక్కబోతూ ఉన్నది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకుల పంట అయితే పండబోతుంది. ఈ యొక్క అమావాస్య తిథిలోపు మీ జీవితం చాలా వరకు కూడా పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి అన్నమాట. గ్రహాల స్థితిగతులను బట్టి తులారాశి జాతకులు ఇత్యాది గోచార ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. కానీ విని ఎరుగని రీతిలో మీకు మనశ్శాంతి కలగబోతుంది. మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది అస్సలు లేదు అన్నమాట. అష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉండడం వల్ల మీకు చాలా వరకు కూడాను మేలిమి ఉత్తమ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ముందుగా ఈ రాశి జాతకులను ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ సమస్య ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆ సమస్య పోవడానికి మాత్రం శత విధాలా కష్టపడాలి. మనకి సమస్య వస్తే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా నలిగిపోతూ ఉంటారు. మీ మీద ప్రేమతో మీ యొక్క కష్టాన్ని తీర్చివేయడానికి వారు కూడా ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులు మీకు చాలా మంది సపోర్ట్ ఉందండి, కానీ మీరే గుర్తించలేకపోతున్నారు. కన్న తల్లిదండ్రులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మనల్ని అభిమానించేవారు ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఎందుకంటే తులారాశి జాతకుల తత్వం ఇందుకు ప్రధాన మూల కారణము. ఈ రాశి జాతకులు అందరినీ కూడా చాలా వరకు సమన్వయంగా చూస్తారు. ఎవరి సమస్య అయినా వీరికి ఒకటే. ఆ సమస్య తీరే వరకు నిద్రపోని తత్వం వీరిది. వీరికి ఎంతటి దయార్థ హృదయం ఉంటుంది అంటే గనక ఎదుటి వారి కష్టానికి చూసి చలించిపోవడం మాత్రమే కాదు, వారికి ఏదో ఒక సాయం చేస్తారు. అది ధన రూపం కావచ్చు, మాట రూపం కావచ్చు, మనిషి రూపం కావచ్చు, ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు. అర్థించిన వారికి మాత్రమే కాకుండా చెప్పని వారికి కూడా తెలుసుకుని వారి బాధను తీర్చే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే మీ యొక్క గుణము మీరు చేసిన సత్కార్యాల ఫలితము, మీ గుణము మీరు చేసిన సత్కార్యాల ఫలితము ఇంతటి అపూర్వ స్థితికి రాబోతూ ఉన్నారు. అదృష్టం మిమ్మల్ని లక్క పట్టినట్లుగా పట్టబోతుంది. మీకు ఉన్న అతి పెద్ద సమస్యల నుంచి కూడాను వడివడిగా అడుగులు వేస్తూ బయటికి వచ్చేస్తారు. భగవంతుడే మిమ్మల్ని చెయ్యి పట్టుకుని బయటికి తెచ్చినట్లుగా సమస్యల సుడిగుండం నుండి కూడా బయట పడేసే రోజులు ఇవి. డిసెంబర్ మాసం 31వ తేదీలోపు తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి 3 సమస్యలు తీరిపోతాయి. మొదటిగా ధన సమస్య. మీకు ఎన్నో రోజుల నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ధనపరమైన సమస్య ఉంది. అప్పుల బాధలు, రుణ బాధలు, అనుకున్నవి సాధించలేకపోవడం, మీ యొక్క జీతంలో పెరుగుదల లేకపోవడం, లేదా డబ్బు వృధాగా ఖర్చు అవ్వడం, లేదా శారీరక సమస్యల కోసం, కుటుంబం కోసం ధనాన్ని మీరు ఖర్చు చేయాల్సి రావడం ఇత్యాది సమస్యలతో నలిగిపోతున్నారు. కష్టాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కానీ భగవంతుడు మీ మొరను ఆలకించాడండి. ధనపరమైన సమస్య తీరిపోతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. అవసరానికి మించి ధనం వస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు
మంచిగా ప్రమోషన్ రావడం కావచ్చు, లేకపోతే గనక మీకు ఉన్న ఆదాయ మార్గం కంటే కూడాను నూతన ఆదాయ మార్గాన్ని కనుగొనడం కావచ్చు, లేదా 4 వైపుల నుంచి ధనం రావడం కావచ్చు, పూర్వీకుల ఆస్తి కలగడం కావచ్చు, ఉన్న ఉద్యోగమే కాకుండా పార్ట్ టైం గా ఇంకొక ఉద్యోగం అంటే 2 ఆదాయ మార్గాల ద్వారా ధనం రావడం కావచ్చు, పిల్లలు సెటిల్ కావడానికి ఉద్యోగం కలగొచ్చు, లేదా మీ యొక్క తల్లి తండ్రి దాచుకున్న ధనాన్ని మీకు ఇవ్వడం కావచ్చు. ఇలా ఏ రూపంలో అయినా కావచ్చును. మీకు ఉన్న ధన సమస్యను మీరు నోరు విప్పి మీ యొక్క సమస్యను మీ పెద్దవారికి లేదా భాగస్వామికి తెలియచేయడం రీత్యా మీ యొక్క సమస్య తీరబోతుంది. మీరు ఒంటరి కాదు అనే భావన ఖచ్చితంగా మీకు కలుగుతుంది. మనసులో లోపల వీరు నలిగిపోతున్నారు. నా కష్టం ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు అర్థం చేసుకుంటారు అంటూ బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మీకు ఈ సమస్య కూడా పోతుంది. మీరు ఒంటరి కాదు అనే భావన తప్పక కలుగుతుంది. అందరి ఆప్యాయతలు మెండుగా ఉండబోతున్నాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీకు తోడబుట్టిన వారికి మధ్యన ఉన్నటువంటి దూరం దగ్గర కాబోతోంది. వారికి మీకు మధ్యన ఉన్న పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయంగా కూడా ఈ యొక్క డిసెంబర్ మాసం 31వ తేదీలోపు చెప్పవచ్చును. ఇలా తులారాశి జాతకులు మీకు ఉన్న అతి పెద్ద నలిగిపోతున్న మానసిక సమస్యల నుంచి అయితే బయటపడబోతూ ఉన్నారు. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక నిరుద్యోగం. ఇది చాలా పెద్ద భూతమండి. నిరుద్యోగం అంటే ఉద్యోగం లేక మీరు సతమతం అయిపోతూ ఉన్నప్పటికీ కూడాను చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి మాటలతో, వారి దూషణలతో, వారి అవగాహన లేని తనంతో మిమ్మల్ని చులకన చేయడం, గేలి చేసి మాట్లాడడం, వీటికి అన్నింటికీ తెరపడబోతుంది. మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం, అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఉద్యోగంతో మీరు మీ కుటుంబం ఒక మంచి స్థాయికి చేరుకోవడమే కాకుండా మీరు ఎవరెవరికి ఏది అయితే చేయాలి అనుకుంటున్నారో అది చేయడానికి ధనం మీకు రాబోతూ ఉన్నది. అది కూడా నూతన ఉద్యోగం రూపంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ యొక్క నైపుణ్యత బట్టబయలు చేయండి. అయితే తులారాశి జాతకులు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, లేదా కళారంగంలో ఉన్న ఏ రంగంలో వారు అయినా కూడాను మీకు తెలియని ఒక స్త్రీ, ఒక పురుషునితో మీకు చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. వారితో జాగ్రత్తగా ఉండండి. వారు నూతన పరిచయస్తులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మీతో మాట కలిపితే మాత్రం మీరు ఏంటి అంటే ఏంటి అన్నట్లుగా అంతవరకే పరిమితి ఉంచుకోండి. అలా కాకుండా మీతో కాస్తంతసేపు వారు కూర్చొని మాట్లాడితే మీకు నచ్చినది, మీకు తెలిసినది, మీకు తెలియనిది ఇలాగా మీరు వారితో కూర్చొని బాతకాని ముచ్చట్లు మాత్రం పెట్టొద్దు. మీకు వచ్చే అవకాశాలు పోతాయి, ఉన్న అవకాశాలు పోతాయి. ఆ స్త్రీ పురుషులు వారి యొక్క అవసరం కోసం మీ జీవితంలో పెద్ద ఆఘాతాన్ని కూడా సృష్టిస్తారు. కావున వారితో చాలా జాగ్రత్త. మీరు ఏదైనా విషయం గురించి చెప్పాలంటే కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామికో, లేదా మీకు నమ్మకస్తులైన స్నేహితులతో చెప్పండి. తెలియని వారితో ఏ విషయం చెప్పొద్దో, చర్చించొద్దో. వారితో కూర్చొని సమయాన్ని ముందుగా గడపొద్దు. కాస్తంత సమయం గడిపితే గనక వారి మాటల మాయలో పడిపోతారు మీరు. కావున ఏమిటంటే గనక బాతకాన్ని ముచ్చట్లు పెట్టొద్దు. డిసెంబర్ 31వ తేదీలోపు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త అవసరము. ఇక ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. ఇక అలాగే మీరు చేయవలసిన దేవతా ఆరాధన కూడా చూద్దాము. నిత్యం శివారాధన చేయండి, మీకు మేలు కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య తిథిలోపు ఒక్కసారి అయినా శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకోండి. వీలు కుదిరితే పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి. లేకపోతే గనక కనీసం దర్శన భాగ్యమైనా చేసుకోండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా పరమశివుడు మీ కష్టాలు ఆలకిస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.